స్వాతి, ఆరుద్ర, ఈ శతభిష. బట్ శతభిష విల్ బి లిటిల్ సేఫర్. ఆరుద్ర కూడా డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ బాధ అంది. స్వాతి హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద ఫాదర్. ఇప్పుడు మీరు కర్మ నక్షత్రాలు చెప్తున్నారు. కర్మే, ఇదంతా కర్మే. అన్ని కర్మలే. లక్క నక్షత్రాలు ఇంకా రాలే, ఇంకా రాలేదు కదా, ఇంకా రాలేదు. ఇంకా రాలే. మా అక్క ఉన్నది అందులో, అందుకని వెయిటింగ్. ఎలా న్యూ ఇయర్ కి ఒక కొత్త ఎపిసోడ్ చేద్దాం, ఎలా ఉందో మకరం చూసుకుందాం 2026 అనుకున్నాను. ఎక్కడ మనం రాలే కదా, అది ఆ ఎపిసోడ్ పెండింగ్ ఉంది మనకి. ఇంకా యాక్చువల్ గా చేయాలి. మనం ఉగాదికి చేద్దాం. ఉగాదికి చేస్తే చేద్దాం. చాలా ఉగాదికి ముందు మనమే చేద్దాం ఫస్ట్. తప్పకుండా. అండ్ ఈ స్వాతి హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ ద ఫాదర్ రిలేటెడ్. చాలా మంది స్వాతి నక్షత్రం చూడండి, గవర్నమెంట్ జాబ్ కోసం చాలా పోకలాడతారు, చాలా ట్రై చేస్తారు. ఇట్ విల్ బి లిటిల్ వెరీ డిఫికల్ట్. అండ్ దే విల్ హ్యావ్ ఎ ఫాదర్ డిటాచ్మెంట్. కానీ ఫాదర్ మ్యాక్సిమం జాతకాల్లో ఉండకపోవచ్చు, మ్యాక్సిమం ఒకళ్ళు ఉన్నా డిటాచ్మెంట్ ఉండొచ్చు. లేదా ఫాదర్ ఉన్నా ఎక్కడో ఏఎస్లోనే ఎక్కడ ఉండడం, ఆ ఫాదర్ లవ్ అనేది ఉంది కదా, ఆ లవ్ అనేది ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఒక డిఫరెంట్ ఉంది. ఫాదర్ మైట్ బి వేరే. ఇప్పుడు ఫాదర్ కూడా ఒక అంబానీ రేంజ్లో ఎక్కడో బాగా సంపాదించి ఉండొచ్చు, ఆస్తులు సంపాదించి ఉండొచ్చు, అన్నీ బాగానే ఉంటాయి. బట్ ఈ కొడుకుతో కలిసి ఇది ఉంటుంది కదా, ఈ నానక ప్రేమతో, ఈ ఇంట్రడక్షన్ సాంగ్స్, అలాంటి ఇంట్రడక్షన్ సాంగ్స్ ఉండవు. ఓహో, ఇంట్రడక్షన్ సాంగ్స్ అవును. సో తర్వాత ఈ అనురాధ నక్షత్రం అనుకుందాం. అనురాధ ఈజ్ అగైన్ బికాస్ అనురాధ నక్షత్రం మీద ఈ చంద్రుడు నేర్చిపడతాడు కదక్క. సో చంద్రుడు నేర్చిపడినప్పుడు ఇది ఎట్లా ఉండదంటే టూ మచ్ ఆఫ్ పెయిన్ లోపలికి తీసేసుకుంటారు. ఇంకా అందరితో వాళ్ళని అంటే అనురాధ ఈజ్ యాక్చువల్లీ వెరీ నైస్ నక్షత్ర. అది అవతల వాళ్ళని పరిపూర్ణంగా నమ్మేయడమో, లేకపోతే ఎట్లా అంటారంటే అవతల దుఃఖాన్ని విపరీతంగా తీసేసుకుంటారు. తర్వాత చంద్రుడు చెదిరిపోవడం వల్ల ఎక్కువ ఆలోచించాడు. ఇప్పుడు నీకు ఎప్పుడైనా చూడే ఒకసారి ఎప్పుడైనా ఫోన్ వచ్చింది అనుకున్నాను, నువ్వు ఇంటర్వ్యూలో కూర్చున్నావు కదక్క. ఫర్ ఎగ్జాంపుల్ అనురాధ నక్షత్రుడు మెన్నో అమ్మనో అనుకుందాం, మేము తెలిసిన సర్కిల్ ఎవరో ఒకరు. ఇప్పుడు ఆడికి నరం దిగిపోయింది అనుకో, ఇక్కడ వైర్ కట్ అయింది అనుకో, అదే వైర్ కట్ అయింది అనుకున్నా, ఆడి ఫీలింగ్ ఎలా ఉంటుంది అనుకున్నావు, 40 సార్లు కొట్టేస్తారు కంటిన్యూగా. అయ్యో బాబోయ్, నువ్వు ఇంటర్వ్యూలో ఉన్నావు, సైలెంట్ లో ఉంటుంది, ఫోన్ చూసుకోలేవరా. ఇంకా ఒకసారి చేసి ఆవిడకి ఏదైనా బిజీ ఉంటేనే, లేదంటే ఆవిడ వీల్ యూస్ చేస్తుందని ఆగాలి. అలా ఆగకుండా కొడుతూనే ఉంటారు. నరం దిగిపోయినాడు అనరాదా, అదే నరం దిగిపోయాడు అంటే వైర్ కట్ అయిపోయినాడు. వీడికి ఇంక లవ్ అంటే ఇంకా ఆ మూమెంట్ చెప్పేసుకోవాలి. ఆ మూమెంట్ అంటే అనురాధ అంటే కడుపులో ఉన్నది కక్కేయాలి. ఫస్ట్ కక్కేయడానికి ఒక క్యారెక్టర్ కావాలి. ఆ క్యారెక్టర్ కోసం నెతుక్కుంటుంది, ముందు చెప్పేయాలి. అది నాలెడ్జ్ అయినా సరే. ఇప్పుడు ఇది రీసెర్చ్లోకి వెళ్తుంది కదా, ఇందులో చాలా మంది రీసెర్చ్ పండితులు చాలా మంది ఉంటారు, ఈ రీసెర్చ్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళకి వచ్చింది ముందు కక్కేయాలి. ఈ కక్కేసేదాకా నిద్ర ఇదే జబ్బు మళ్ళీ అశ్విని నక్షత్రానికి ఉంటుంది. వాళ్ళు కూడా అంతే, గ్యాదర్ చేసేసుకుని కక్కేసేదాకా నిద్రపోవడం. సో ఈ అనురాధల తర్వాత జ్యేష్ఠ నక్షత్రం కూడా కర్మ నక్షత్రమే తీసుకోండి. ఎందుకంటే జ్యేష్ఠ ఏంటంటే జ్యేష్ఠతో ఎట్లా ఉంటుంది, ప్రతిదీ కూడా నువ్వు ఎప్పుడు మాట్లాడినా క్యాలిక్యులేటర్ తీసుకుని మాట్లాడాలి. అంటే నువ్వు వైఫ్తో కూడా అంతే, ప్రతిదీ బడ్జెట్ పద్మనాభం సినిమా స్టైలే. అందుకని వీళ్ళకి కూడా ఇప్పుడు జీవితంలో బ్యాటిలింగ్ అనమాట. సెటిల్మెంట్ కన్నా యుద్ధమే ఎక్కువ ఉంటుంది. ఇంక ఈ బడ్జెట్ పద్మనాభం జగద్బాబు గారి సినిమా ఏదో ఉంటుంది, అది ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా ఉంటుంది, ఆ చెప్పులకు మేకులు కొడుతుంటాడు ఒకడు, అదే సినిమా వచ్చిపోయినది. అది అలాగా ఈ జ్యేష్ఠ కూడా ఎప్పుడు బ్యాటిలింగ్ నక్షత్రాస్. లైఫ్ లో ఒక దగ్గర అంటే వీళ్ళకి జ్ఞానం పెరుగుతుంది, 8th హౌస్ కాబట్టి విపరీతమైన రీసెర్చ్ క్వాలిటీస్ వీళ్ళకి. ఇప్పుడు నేను చెప్పిన యాక్చువల్గా అనురాధకి ఇందాక అనుకున్నాను కదా, అనురాధకి అంటే ఈ పిచ్చ కొంచెం వాళ్ళ అమ్మగారికి కూడా ఉంటుంది. ఎవరైతే కలర్ ఇప్పుడు పిల్లది అనురాధ అనుకుందాం, వాళ్ళ మదర్కి కూడా ఉంటుంది. ఎందుకంటే మదర్ నేర్చబడుతుంది కదా, అనురాధ మూన్ రిప్రజెంట్ మదర్ కదా. సో రెండు ఈక్వలెంట్గా ఉంటాయి. సో అంటే కంట్రోల్ అవ్వదు. ఇప్పుడు ఈవేళ మనం కాల్ చేస్తున్నాం, చేయలేదు అనుకో, నీ ఇంకా చూడాలా, అయిపోయాను అయిపోయినట్టే, ఇంకా మామూలు కదక్క, ఫోన్ తుక్కులెగిసిపోద్ది. సో జ్యేష్ఠ కూడా సేమ్ బ్యాటిలింగ్, విపరీతమైన బ్యాటిలింగ్ ఉంటుంది. తర్వాత జ్యేష్ఠకి ఏంటంటే వీళ్ళు ఈ అనురాధ, ఆరుద్ర, శతభిష, ఈ స్వాతి, ఈ నక్షత్రాలు ఎట్లా ఉంటే అమాంతంగా ఎక్కడో దగ్గర సెట్ చేసి ఎదిగిపోవాలి. మేక్ బిగ్గరే కరెక్టే, బట్ మేక్ బిగ్గర్ విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. ఇది ఉంటుంది కదా, ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఉండదు. రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్లో కూడా ప్రాపర్ ఉండదు. రిస్క్ మేనేజ్మెంట్లో అక్కడ కొంచెం పడుతుంటాయి. సో దిస్ విల్ బి దేర్. అండ్ ఇంకా నెక్స్ట్ మూవ్ అయినప్పుడు మూల అగైన్ ఇందాక మనం మాట్లాడుకున్న అశ్విని మాక. మూల ఈజ్ ఎ సఫర్మెంట్ ఆఫ్ పాండిత్యం ఉంటుంది, తర్వాత లాట్ ఆఫ్ లిటరేచర్ స్కిల్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్స్ ఉంటాయి, అన్ని రకాలుగా. అంటే అక్షరం గురించి బాగా నాలెడ్జ్ ఉంటుంది, చదువు, సరస్వతి, అన్ని కటాక్షలు ఉంటాయి. ప్రాబ్లం వల్ల ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఎందుకంటే అవతల అరుద్ర పని చేస్తుంటది కదా, ఎత్తుకు పై ఎత్తేసేద్దాం, లేకపోతే ఎట్లా చేసుకుందాం, ఈ కైండ్ ఆఫ్ ఒక నేచర్ ఉంటుంది కదా. ఎత్తుకు పై ఎత్తేయడంలోనే
ఈ ఎత్తుకు పై ఎత్తులు బాగానే పడతా ఉంటాయి. ఈ ఎత్తుకు పై ఎత్తులు ఎలా పడతా ఉంటాయంటే ఇది వివాహ జీవితంలో కూడా నేను మూలక ప్రత్యేకంగా చెప్తున్నాను. వివాహ జీవితంలో కూడా వివాహంలో ఎత్తుకు పై ఎత్తులు వేసుకునేది కాదు వివాహం అంటే, నిదానంగా నడుపుకునేది ఇదవుతుంది. సో మూలకి ఏమవుతుందంటే ఈ ఇంటెలిజెన్సీ పెరిగిపోతుంటుంది. ఓవర్ ఇంటెలిజెన్సీ విత్ ఈ సరస్వతి 2 జ్ఞానాలు పెరిగిపోతుంటాయి కదా, ఇంటలెక్చువాలిటీ, ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషన్. ఈ శాస్త్రాలన్నీ పెరిగిపోయి ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడ్ మోడ్లో ఉంటుంది. నువ్వు నాకేంటి నాకేంటి. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటే అందుకనే మనస్సు చచ్చిపోతుంది. నేను అందుకనే ధనుసు రాశికి ఏం చెప్తానంటే ఇంటి నిండా ఒక 60 మంది పనులు ఉండే చార్టర్ మాత్రం జొమాటో నుంచి వస్తుంది. ఇంటిలో పాది నువ్వు కోట్లు పెట్టి నేను చాలా మంది ధనుసు రాశిని చేశాను. 5 కోట్ల ఇంట్లో ఓ 10 నిమిషాలు మాట్లాడవయ్యా నువ్వు అని ఫోన్ చేస్తుంటారు. దే డోంట్ హ్యావ్ ఎనీబడి టు స్పీక్. ఎందుకని ఉన్న వాళ్ళని నిలబెట్టుకోవడం తెలదు. ఎత్తులు ఫస్ట్ ఉన్న వాళ్ళని నిలబెట్టుకుంటే వెళ్ళండి కూడా. ఈ ఉన్న వాళ్ళని నిలబెట్టుకోవడంలో ఎంతసేపు ఇక క్యాలిక్యులేటెడ్ మోడ్. అది ఎందుకు ఆ క్యాలిక్యులేషన్ కూడా వీళ్ళకి అర్థం కదా. అందుకని అంటున్నాను ఏకాంతంగా కూర్చొని ఏడిసే నక్షత్రాల్లో అశ్విని, మఖ, మూల. ఏకాంతం అంటే నేను ముందు చెప్పాను కదా, ఒకళ్ళు వంటగదిలో ఎడుతారనేదేమో కర్కాటకం, తర్వాత అనురాధేమో హాల్లోని, తర్వాత ఇంకోటి మేడ మీద అన్నాం కదా, బాత్రూంలో ఏడిచేవాళ్ళే ఈ మగ అండ్ మూల. వీళ్ళు బయటికి చెప్పుకోలేరు దుఃఖాన్ని. అయ్యో నవ్వుతున్నాను తప్పుగానే కొద్దు, ఇది వ్యక్తుల్ని ఉద్దేశించి కాదు, ఇదేదో నిన్న నక్షత్రాల గురించి మాట్లాడేది. కర్మలు ఇవేదో నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇవి మధ్యన చాలా మంది కాల్ చేస్తున్నారు, మీ వీడియోస్ ఎందుకు నచ్చుతున్నాయండి అని ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తున్నారు, చాలా బాగా చెప్తారనే మాట ఇవన్నీ పక్కన పెడితే దుఃఖాన్ని చాలా నవ్వుతా చెప్తున్నాం. దానికోసమే నాకు ఇప్పుడు ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందంటే ఒక దుఃఖమే, నువ్వు చెప్పే దుఃఖాన్ని దాన్ని చాలా ఆహ్లాదంగా తేలిగ్గా చెప్పగలుగుతున్నావు, భయపెట్టట్లేదుగా. ఇలా ఉంటాడు అని చెప్పేసి మనం కూడా నవ్వుతా ఉన్నాం, చాలా చక్కగా వీటిని నీటికి వెళ్తుంది. సో మీకు వినేటప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. అలాంటి దుఃఖం ఉన్నప్పుడు వ్యక్తిగత జాతక చక్రం నుంచి చూద్దాం. సో ఇలా నెక్స్ట్ ఉత్తరాషాఢ నక్షత్రాలు అది కొన్ని అదృష్ట నక్షత్రాల్లో వెళ్తాం. మళ్ళీ ఇందాక నేను చెప్పాను ధనిష్ట నక్షత్రం, అదృష్ట నక్షత్రాల్లోకి రాదా ఇది? అదృష్ట నక్షత్రాలు వేరే, ఈయన కర్మ నక్షత్రాలు. కర్మ కర్మలే కదా. ఇప్పుడు ఇంతకీ ఆ నక్షత్రాలు అయ్యాయా? ఆగాక వచ్చేస్తున్నాను, అయిపోయింది. ఇంకా అవ్వలేదా? అయిపోయింది 2-3. శ్రవణ ఈజ్ ఆల్సో, ఈ శ్రవణ లైక్ భరణి అండ్ యు టేక్ మగ. భరణిలో ఉన్న గైనిక్ క్వాలిటీసు, భరణిలో ఉన్న మెరిటల్ క్వాలిటీసు, మగలో ఉన్న సెపరేషన్ అండ్ అంతర్గత మదనం చెందే ఫ్రమ్ ద మగ. ఎందుకంటే ఫ్రమ్ శ్రవణ టు మగ 8th హౌస్లో ఉంటుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ అత్తగారు అనే పేరు వచ్చిందంటే ఈ చేతిలో కంచం ఉంటే కూడా ఎత్తారు వీళ్ళు. అంటే శ్రవణకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి అలాంటి అత్తగారులు తగులుతారు, అది వేరే విషయం. కానీ మనం అందరికి కాదు, కొన్ని జాతకాలు అలా ఉంటాయి కదా, అందరికి 100% స్టిక్కర్ కాదు ఇది, కొంతమందికి అలా ఉంటాయి. శ్రవణ ఈజ్ వెరీ సఫర్ ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఇది చంద్ర నక్షత్రాలు, చంద్రుడు పూర్ణంగా ఉండేది 15 రోజులు అయితే మళ్ళీ క్షీణచంద్రుడు పూర్ణచంద్రుడు అంటాం. సో వీళ్ళు జీవితంలో ఏది సక్సెస్ చేసుకోవాలన్నా పూర్ణచంద్రుడిగా ఉన్నప్పుడే చూసుకోవాలి. అంటే చంద్రుడు ఆకాశంలో గుండ్రంగా ఎప్పుడు ఉంటాడు, పౌర్ణం కటు 5, అమావాస్య కటు ఇటు 5. సో ఇలా లెక్కేసుకుంటాడు కదా, ఇలా ఎదుగుతుంటాడు. ఇలా అంటే ఈ 10 రోజులే వీళ్ళ జీవితంలో స్కోప్ చేసుకోవాలి. మిగతాదంతా కూడా వీళ్ళు ఎప్పుడైనా లైక్ ఎనీ ఫార్మాట్ ఆఫ్ లైఫ్లో వాడు ఎదగాలనుకున్న, అది ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు, గ్రోత్ అనొచ్చు, రెప్యుటేషన్ అనొచ్చు, ఎనీథింగ్. క్షీణచంద్రుడు అమావాస్యలు పనిచేయ వీళ్ళకి ఇది తీసుకోవాలి. ఎందుకంటే లాట్ ఆఫ్ సఫర్ లేదు. ఎందుకంటే చంద్రుడు డార్క్గా ఉన్నప్పుడు మనసు మీద ప్రభావం చూపిద్ది. పైగా వీళ్ళు చంద్ర నక్షత్రాలు, ఇందాక మనం 27 మీద ప్రభావితం చూపిస్తాం కదా నక్షత్ర దహనం అన్నాం. చంద్ర నక్షత్రాలకి ఇంకా ప్రాబ్లం ఉంటుంది కదా. ఇందాక మనం కర్మ నక్షత్రాలు హస్త తెలిసాం, హస్త కూడా ఆల్మోస్ట్ సేమ్ స్టిక్కర్సే, ఇట్లానే ఉంటుంది. సో నెక్స్ట్ మూవ్ అండ్ ఇంకో సఫర్మెంట్